నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ వాచ్. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన నేరాలపై లుక్కేద్దాం. హైదరాబాద్లోని తార్నాకలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై 5 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తార్నాకలో విడిచిపెడతారని నమ్మించి ఆమెపై ఘాతకానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకు తేరుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు దుండగులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన యేసు మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 7న అర్ధరాత్రి అతను బైక్ పై తార్నాక నుంచి ప్రశాంత్ నగర్ వెళ్తుండగా బస్ కోసం వెయిట్ చేస్తున్న ఓ మహిళ కనిపించింది. ఆమెపై కండేసిన ప్రశాంత్ ఆమె వద్దకు సమీపించాడు. మాటలు కలిపాడు. తన బైక్ పై ఆమె వెళ్లాల్సిన చోటుకు డ్రాప్ చేస్తారని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన మహిళ బైక్ ఎక్కి కూర్చుంది. అనంతరం ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. స్నేహితులు మధు యాదవ్, రోహిత్, ప్రశాంత్, తరుణ్లను అక్కడికి పిలిచి 5 కలిసి సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన అనంతరం ఆమెను బెదిరించారు. ఈ 5లో ఒకరైన మధు యాదవ్ మహిళను లాలాపేటలో దింపి పరారయ్యాడు. ఆ మహిళ రాత్రి ఎలాగోలా ఇంటికి చేరుకుంది. తీవ్ర భయానికి గురైన ఆమె ఇంట్లో వారికి ఏ విషయాన్ని చెప్పలేదు. కొద్ది రోజులుగా మహిళ ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉంటాని గమనించిన కుటుంబ సభ్యులు విషయం ఏంటని ఆరా తీశారు. మొదట చెప్పడానికి నిరాకరించి ఆమె ఆ తర్వాత బోరున ఏడుస్తూ జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు వెంటనే స్పందించారు. లాలాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టిన పోలీసులు మహిళ చెప్పిన ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి 10 రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడి స్నేహితులైన ప్రశాంత్, మధుసూదన్, రోహిత్ తరుణ్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితులైన యేసు కోసం గాలిస్తున్నారు. మనుషుల మధ్య బంధాలు తెగిపోతున్నాయి. ఆస్తుల కోసం బంధువులను కడతీర్చుతున్నారు. ఆస్తి కోసం కన్న తండ్రిని ఓ కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం సిరిసన్న గూడెంలో చోటు చేసుకుంది. ఎస్ఐ తాళ్ల శ్రీకాంత్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన గాయాల వెంకటమ్మ, వెంకటయ్య దంపతులకు ఒక కుమారుడు, 3 కూతుళ్లు ఉన్నారు. అందరికీ కొన్ని సంవత్సరాల క్రితమే పెళ్లిళ్ళయ్యాయి. వెంకటయ్యకు మొత్తం 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2 ఎకరాల భూమిని తను ఉంచుకొని మిగతా భూమి కుమారుడు పేరున పట్టా చేయించాడు. అప్పట్లో 2 కూతుళ్లు తాళ్లపల్లి రేణుక పేరున 20 గుంటలు, బాస్కుల లక్ష్మి పేరిట 20 గంటల భూమిని పట్టా చేయించాడు. మొత్తం ఎకరం భూమిని ఇద్దరి కూతులకు పసుపు కుంకుమల కింద ఇస్తారని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న ప్రకారమే గత నెలలో ఇద్దరి కూతులకు చెరో 20 గుంటల చొప్పున పట్టా చేయించాడు. అప్పటి నుంచి తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 17వ తేదీ సాయంత్రం పొలం వద్ద ఇరువురి మధ్య మాటలు పెరగడంతో ఆగ్రహానికి గురైన కుమారుడు నరసింహ కర్రతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన 6 దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన సదాశివనగర్లో చోటు చేసుకుంది. 15 రోజుల వ్యవధిలోనే కుటుంబ సభ్యులను వరుసగా హత్య చేశాడు ఓ సైకో కిల్లర్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని అరెస్ట్ చేసి విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
మాక్లూరుకు చెందిన ప్రసాద్ కుటుంబంలోని 6గురు వరుస హత్యలకు గురయ్యారు. 15 రోజుల వ్యవధిలోనే కుటుంబం మొత్తాన్ని హత్య చేసి వివిధ ప్రాంతాల్లో మృతదేహాలు పారేశాడు హంతకుడు. ఈ క్రమంలో సదాశివనగర్లో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యం కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాల్కొండ సోన్ బ్రిడ్జ్ సమీపంలో 2 పిల్లల మృతదేహాలు, నిజామాబాద్ హైవేపై మృతదేహం, మాచారెడ్డిలో మరొక మృతదేహం లభ్యం కావడంతో పోలీసు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు చేపట్టిన విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మృతంతా మక్లూరుకు చెందిన ప్రసాద్ కుటుంబానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఈ హత్యలు చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇంటి కోసమే అతడు కుటుంబాన్ని హత్య చేసినట్టు విచారణలో నిందితుడు తెలిపినట్టు తెలుస్తోంది. మక్లూరుకు చెందిన ప్రసాద్ ఇటీవల తన భార్య, 2 పిల్లలు, 2 చెల్లెలతో మాచారెడ్డికి వలస వెళ్ళాడు. ఇక మాక్లూరులో ఉన్న అతడి ఇంటిని స్నేహితులు ప్రశాంత్ సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఓ పథకం ప్రకారం మర్డర్ ప్లాన్ వేశాడు. పథకం ప్రకారం ప్రసాద్ను తీసుకెళ్లి నిజామాబాద్ కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. ఆ తర్వాత ప్రసాద్ భార్యను చంపి బాసర నదిలో పడేశాడు. అతడి పెద్ద సోదరుని హతమార్చాడు. ఇక ప్రసాద్ 2 పిల్లలను హత్య చేసి మృతదేహాలను సోన్ బ్రిడ్జ్ సమీపంలో పడేశాడు. ఆ తర్వాత ప్రసాద్ చిన్న సోదరుని మాచారెడ్డిలో హత్య చేసినట్టు సమాచారం. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం ప్రశాంత్ పోలీసుల అదుపులో ఉన్నాడని, అతన్ని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది ఇవాల్టి క్రైమ్ వాచ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.